అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అందరూ బిజీగా ఉన్నారా? అమ్మతో కేక్ కట్ చేయించాలి, అమ్మ ఫోటో స్టేటస్ పెట్టాలి అని. అమ్మ ఈరోజు వంట ఏం చేయకూడదు కదా, స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెడదామా అని ఆలోచిస్తున్నారా? ఏమి చేయకపోయినా అమ్మ చాలా ప్రేమగా చూసుకుంటుంది మిమ్మల్ని. మీరు కూడా అమ్మని చాలా ప్రేమగా చూసుకోండి. అందరూ చూసుకుంటారు, కాదని అనడం లేదు, కానీ ఊరికే సరదాగా చెప్తున్నాను. నేనేం చేయకపోయినా అమ్మ మీతో సరదాగా ప్రేమగా ఉంటుంది. ఇంకో మాట చెప్పినా ఎవరు కోపగించుకోకండి, ఒక మాట చెప్పానని. ఏం చెప్పాలనుకుంటున్నానంటే అమ్మ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు అమ్మ దగ్గర కోట్ల ఆస్తి రూపాయలు దగ్గర పెట్టండి, మిమ్మల్ని దగ్గర పెట్టామనుకో, ఏం కావాలి అంటే ఏమని చెప్తుంది అమ్మ? మిమ్మల్నే కావాలనుకుంటుంది, పిల్లల్ని. అంతే కదా, ఏ అమ్మైనా అంతే, అవునా కాదా? అలాంటి అమ్మని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత ప్రేమగా చూసుకోవాలి, అవునా? నిజమే. అటువంటి అమ్మని కాదనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారా? మీరు అనుకోవచ్చు, అమ్మని కాదనుకునే వాళ్ళు ఉంటారా అమ్మ అని. నోటికో కోటికో ఒక్కొక్కరు ఉంటారు. అమ్మతో అవసరం లేదనేవాళ్ళు, అమ్మ నువ్వు వద్దు అనేవాళ్ళు, నీతో పని లేదనేవాళ్ళు కూడా. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలా అని ఎప్పుడు అమ్మ మనసు బాధ పెట్టకండి. అన్నవాళ్ళు ఆ మాటను ఎలాగో వెనక్కి తీసుకోలేరు అనుకో, కానీ చెప్తున్నాను, ఇప్పుడు మనం 100 సారీలు చెప్పినా ఆ మాట వెనక్కి రాదు కదా. అలా ఎప్పుడు అని మా అమ్మ మనసు బాధ పెట్టకండి అమ్మ. ఇంకోటి ఏంటంటే, ఒకసారి వింటేనే ఆ మనసుకి చాలా బాధ కలుగుతుంది ఆ మాటలు, అలాంటి మాటలు. కానీ ఒక అమ్మ అయ్యే మాటలు 3 సంవత్సరాల నుంచి వింటూ ఉంటుందంట. సంవత్సరాల నుంచి ఒకటే అటువంటి మాటలే ఎన్నో వింటూ ఉన్నది. కానీ అమ్మ చాలా గొప్పది కదమ్మా. అయినా అమ్మ మిమ్మల్ని బరాయించిందంటే సరే, అలాంటి అమ్మ మిమ్మల్ని బరాయిస్తుందంటే గ్రేటే కదా. 3 సంవత్సరాలు ఎందుకమ్మా బరాయించాలి? 3 సంవత్సరాలు అన్ని మాటలన్నా ఎందుకో ఈ అమ్మ మిమ్మల్ని ఇంకా ఉంచుకోవాలి, అవునా? కానీ అమ్మ అలా బరాయించిందంటే మీరు ఏ చెత్త కుప్పలో పడిపోతారో, ఏ పొరదలో పడిపోతారో అనే కదా అమ్మ ఆలోచించింది, అవునా కదా? అంతంత మాటలు విని తట్టుకుందంటే నిజంగా అమ్మ అయితే చాలా గ్రేట్ కదరా. నేను మామూలుగా అంటున్నాను, ఎవరో అనేది ఎవరో అన్నారు. అప్పుడు నేను అంటాను, ఖరీదైన అమ్మను వదిలేసి చౌకగా ఏది దొరికితే అది కొనుక్కోవడానికి వెళ్ళిపోయారేమో, పోనీలే వదిలేసేయండి అని. నిజంగా అటువంటి పిల్లల్ని దేవుడు కూడా రక్షించలేడు అనుకుంటాను. కానీ ఏదో దారి చూపిస్తాడులే దేవుడు వాళ్ళకి కూడా. దీనిపై మీ కామెంట్ పెట్టండి అమ్మా, ఏదో ఒకటి. అసలు ఆ తల్లి అన్ని సంవత్సరాలు ఆ బాధ ఎలా భరాయించిందా అనేది ఆ తల్లికి దేవుడిచ్చిన ఓపిక అని నేను అనుకుంటున్నాను. మీ కామెంట్ కూడా పెట్టండి, ఆ తల్లి ఎలా సహించింది అనేది, ఓకేనా?